హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలను చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వారి సంఖ్య కంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. కాబట్టి మేము చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. శిష్య, చెప్పండి గురువు గారు. నేను హిమాలయానికి వెళ్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర శిష్యరికం చేసినందుకు ప్రతిఫలంగా నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. ఇలా రానాయన. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా రోజు ధ్యానించు. నువ్వు ఎప్పుడూ కలకాలం ఇలాగే నవయవ్వనంగా ఉంటావు. అలాగే గురువు గారు. గురువు గారు, నాదో చిన్న సందేహం. అడుగు నాయన. ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏంటి? ప్రేమ నాయన. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. దాని విలువ ముందు ముందు నీకే తెలుస్తుంది. ఒక ప్రేమ కథను మలుపు తిప్పేది కూడా నువ్వే నాయన. నీకు ఇంకొక వరం ఇస్తాను. రామాపురం అనే గ్రామంలో నువ్వు సిద్ధేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందుతావు. ధన్యోస్మి స్వామి. ఇక నాకు సెలవా నాయన. అలాగే స్వామి. శుభమస్తు. ఓకేనా? యాక్షన్. గమ్యం లేని ప్రయాణంలో. ఏంది? నువ్వు గాగునితని చదవకు, అక్కడ ఆగుతున్నావు. రేటు చెప్పు, మంచిగా చెప్పు. నాకు అత్తలేదు, నాకు ఇంత వచ్చు. చేసుడు ఎక్కువ అనుకుంటే చేయరా అని చెప్తారు. తినత్తదా? నాకు ఇంత వస్తుంది, నాకు చేయలేదు. ప్యాకప్. ఏంది? మేకప్ వేసుకుని అర్ధ గంట కాలేదు, ఇప్పుడే ప్యాకపా? కరెక్ట్ మంచిగా చేయపా నడు. నాకు అలవాటు నడు. అరే ఒక్క షాట్ రా. అరే సరే ఆగు. అరే చెప్తిన పడతలేదా? అరే నీకే చెప్పేది. నడు. అరే ప్లీజ్రా. అరే అరే ప్లీజ్రా, చేయరు. నడవది నీకు నాకు కలవది. నడవది నేను చెయ్య. కరెక్ట్ కూడా. అరే చేయరా ప్లీజ్. చేయ కలవది. లేదు మామయ్య, నేను అట్లాంటి జాబ్ చేయను. మామయ్య, నేను చదివిన చదివేంటి, నువ్వు చేయమనే జాబ్ ఏంటి? ఒకవేళ నేను అట్లాంటి జాబ్ చేయాలనుకుంటే నాకు చాలా రోజుల కిందనే ఒక జాబ్ వచ్చేది కదా. నాకు అట్లాంటి జాబ్ చేయడం ఇష్టం లేదు మామయ్య. సారీ, ఉంటున్నా. ప్రతి వాడు ఫోన్ చేసి అడుగుడే, 5 ఇచ్చినాడు కాదు, 10 ఇచ్చినాడు కాదు. హాయ్రా అచ్చా, ఎలా ఉంది? బాగున్నాను. ఎప్పుడు వచ్చినావు? నేను నిన్ననేరా. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఎండాకాలం మారా, చెట్ల కన్నా ఆకులు రాలిపోతే అత్తు పెడుతున్నా. అరే ఇంక నువ్వు మారవారా?
అరే సూర్రా మరి మీ ఆఫీస్లో నేను చేస్తే ఏదైనా ఒక జాబు. ఇప్పుడు మా ఆఫీస్లో వేకెన్సీ లేవురా. అరే ప్రతి ఓడు జాబ్ ఎత్తున్నాం అని చెప్పుకున్నాడు. ఒక్కడన్నా చూసేటోడు ఉన్నాడు. ఏమన్నా అంటే ఏం చెప్తున్నావు అంటావు. ఒకటి గుర్తుపెట్టుకోరు, సంపాదించడం తెలియని ఖర్చు పెట్టే హక్కు లేనట్టు జాబ్ చూసేటోడు అనాలి. చూడనోడు ఏం అనద్దు, ఏం చెప్తున్నారు అనద్దు. మేమన్నా ఖాళీగా తిరుగుతున్నామారా? మా పని ఏదో మేము చేసుకుంటున్నాం కదా. ఏదో ఫ్రెండ్ అని చెప్పారా, ఇంత ఎమోషన్ ఎందుకు? కాదురా, ప్రతి ఓడు ఏం చెప్తున్నావు అంటారా? మేము ఖాళీగా ఉన్నాం రా. మాకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. అదే రా, అది ఒక్కరికి గోల్ ఉంటుంది రా. కానీ ఏదో ఒక వర్క్ చేస్తామంటే బయట సమాజంలో కూడా కొద్దిగా ఒక పేరు ఉంటుంది రా. అరే హర్ష, ఇక్కడ ఉన్నావారా? ఊరంతా తినారా నీ గురించే? నాడు నాకు కోటి నా దరిద్రానికి నువ్వేడ మోపోయినవరా? నాకు రారా, నువ్వు రావా? పైసలు ఏడున్నాయా? నీ దగ్గర బాగుంటుందా? ఎవరా లేతున్నారా? నేను ఇచ్చిపెట్టా. ఏమైందిరా నీకు? పానాడు. అరే హర్ష, ఏమైంది రా? అరే వీడు బాగా తాగిండ్రా. బాగా పని ఉంది, మళ్ళీ కలుస్తా. బాయ్. అరే పోగురా, ఉండు. పని ఉందిరా, బాగా. అరే ఉండురా. మంచిగా అంత మంది కానీ తానం చేస్తున్నావు రోజుగా బట్టలు ఆరని. అరే రోజు చేస్తారా? అరాయమని ఒక రోజు చేస్తారు కానీ రోజే ఆడతాను. నీకేం తెలుసురా? ఏమో నీకు అసలు తాగింది దిగుతలేదా? అరే నా క్లాస్ టైం అవుతుంది, పోతుందిరా. నువ్వు 10వ తరగతి అని చదివినా రా క్లాస్ అంటావు. క్లాస్ ఏందిరా నీకేం క్లాస్ ఉంటుందిరా? క్లాస్ అంటే మందు క్లాస్ రా. మందు క్లాస్ ఏందిరా? మందు క్లాస్ అంటావు. అరే ఈ మధ్యలో పెట్టి మందులు తాగేటోళ్ళు అందరికి ఒక క్లాస్ పెట్టిరు. మందు తాగేట క్లాస్ ఏందిరా? క్లాస్ పెడతారా, ఆన్లైన్ క్లాస్ అవి. ఇంకా ఆన్లైన్ అందులో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. దానికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నీకేం తెలుసురా? అందులో చెప్పేటోడు వర్రా కూడా ఉంటాడు. అరే ఒక గ్లాసులో ఎంత వాటర్ పోయాలి, ఎంత మందు పోయాలి, ఎంత తాగాలి, ఇవన్నీ చెప్తారు ఆన్లైన్ క్లాస్. నీకేం తెలుసురా? నువ్వే అవలగాను అంటే నీకంటే అవలగాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. ఉంటారు. వాళ్ళు ఏంటంటారు, వాళ్ళే చెప్తారు మాకు. ఏం తాగబోతులు తయారవుతారా మీరు అందరూ? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిందే వాళ్ళు. దేవుని అసలు వాళ్ళు. నీకు ఇంకా దేవుళ్ళు వాళ్ళు. మరి ఏందనుకున్నా మా అంతా చెడగొడుతురా మిమ్మల్ని. అరే మా మందిరోళ్ళకి వాళ్ళు దేవుళ్ళే. నీకు పైసలు ఎడికెళ్ళి వస్తారా తాగడానికి? పైసలు వాళ్ళే ఇస్తారు. ఒక గ్రూప్లో అందరం జమ చేసుకొని అప్పుడు తక్కువ పడితే పైసలు పంపిస్తారు వాట్సాప్లో. ఇంకా వాట్సాప్ మీ తాగోతలకు వాట్సాప్, మీ తాగోతలకు గ్రూపు, వాట్సాప్ కూడా పైసలు పంపించచ్చు. నీకేం తెలుసురా? నీకేం తెలియదు, రాదు, నీకు వస్తుంది. నీకు రాత్రి తాగిందా ఇదిగా లేదు, ఇంటి మొక్కన ఓ క్లాస్ లేదు. పోరాని పోతాను ఏమవుతుంది, పోవాలి. దరిద్రం ఏంది అవ్వా, తలకాయ నొప్పి ఉన్నది దాంతో. వాడు తాగుడేందో, వాడు తిరుగుడేందో 90 గాడు మోపోయింది నా గండానికి. అవ్వా నేను తప్పించుకున్నాడు అయితే లేదు. ఎటు పోతే గట్టండి హౌలగాడు. హెల్ప్ చేస్తావా? ఒక 30,000 ఉంటే అడ్జస్ట్ చేస్తావా? మొన్న చెప్పద్దారా, నేను బండి తీసుకొచ్చుకున్నా. సరే ఏం చేద్దాం? డల్లు ఉన్నావు నిన్నేరా? ఏమైంది? ఏం లేదురా. మరి ఎందుకు డల్గా ఎందుకున్నావురా? ఏం లేదు అంటున్నా కదా. అరే చెప్పురా. 30,000 కావాలరా. 30,000? 30,000 రేటింగ్ నేర్చుకున్నామని హైదరాబాద్ వెళ్దామని చూసిన. ఇంట్లో అడిగితే అరే నీకే అవసరమా రేటింగ్? పెద్ద వల్లనే కాదు, నీ వల్ల అవుతుందా? ఏమిటాడు ఫ్రెండ్స్ని అడిగినా, కొంత నప్ప అడిగినా, ఎవ్వడిచ్చినోడే లేడు. అడ్డమైన పొడవైన మాట కాదు మళ్ళీ దానికి ఇచ్చి రారవాలన్నా. ఎవ్వడిచ్చినోడు లేడు. కొందరు అయితే ఉండగానే ఇయ్యరు, కొందరు ఉండగానే లేరంటారు.
లైఫ్ కూడా అర్థమవుతలేదురా. జీవితంలో అలుపు లేకుండా క్షమించరా కానీ గెలుపు కాదు కదా, దాని తలుపు కూడా తెచ్చుకోవడం లేదు నా లైఫ్లో అయితే. అబ్బా ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు పుట్టికి ఎందుకని. ఏదో జీవితం. మధు ఒకసారి నీ ఫోన్ చూసుకోరా. ఎందుకురా చూసుకో. సైలెంట్ పెట్టినప్పుడు అరే 30,000. మా ఇంట్లో కూడా నా మీద నమ్మకం లేదురా, నువ్వు నమ్మినావు. అరే మీ ఇంట్లో నీ మీద నమ్మకం లేదురా, నాకు నీ మీద నమ్మకం ఉందిరా. నువ్వు హైదరాబాద్ పోయి ఎడిటింగ్ నేర్చుకోపో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా, నీ నమ్మకాన్ని సంపక్కన నేను ఉంటా. శిష్య స్వామీజీ. తక్షణమే శ్రీనివాస్ గారిని తీసుకునిరా. సరే స్వామీజీ. నమస్కారం స్వామీజీ. కూర్చోండి నాయన. మీ అమ్మాయి ఎక్కడుంది నాయన? అమెరికాలో ఉన్న స్వామి. ఎందుకు పిలిపించమంటారా? పిలిపించడానికి నువ్వెవరు నాయన? ఇంకో వారంలోగా ఆ కన్యే స్వదేశానికి రాబోతుంది. అదేంటి స్వామి? అదో దైవరహస్యం నాయన. అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఇక నువ్వు వెళ్ళిరా నాయన. ధన్యవాదాలు స్వామి. ఈ పాటికే ఆ కన్య ప్రయాణం మొదలై ఉంటుంది. ఏమైందిరా ఫోన్ చేసేట పెట్టినావు? అరే ఎప్పుడు ఇంట్లో వాళ్ళు గదే క్వశ్చన్, బయట వాళ్ళు గదే క్వశ్చన్. అరే ఏం చేస్తున్నావు అని చంపుతుర్రు, ఏం చేయాలరా? సరే ఫోన్ కాల్. సరే పని ఉందిరా, వెళ్తా. ఓకేనా? సరే నాకు కాడ కూర్చొని అత్త కోసేపు. ఓకేరా? ఓకే బాయ్. Is anyone here? ఎవరు? ఇది ఎవ్వరు లేరు. మరి ఏదో మాట్లాడినట్టు మాట్లాడినాను. అసలు ఎవరు ఉంటారు? ఆయనకి ఊరవుతుంది పోలత్తారు. నా బ్రహ్మ కావచ్చు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, మిమ్మల్ని
ఎక్కడ? ఇక్కడే అండి, ఈ చెట్టును చూడండి. చెట్టు వెనకాలనా? లేదు, ఈ చెట్టులోనే. చెట్ట. అమ్మో ఇది ఎట్లా ఉన్నది. హలో హలో, మిమ్మల్ని ఒక నిమిషం ఆగండి. అక్కడ మాట, అమ్మాయి, చెట్టు, దయ్యం. ఎరుకుక్క కలిసిందారా? అరే అక్కడ మాట, దయ్యం, చెట్టు, అమ్మాయి. ఏమైందిరా చెప్పురా. అరే అక్కడ దయ్యం ఉందిరా. చెట్టు దయ్యం ఉందా? ఆ. అరే నిన్న తాగింది దిగలేదారా నీకు? అరే నిజంరా, చెట్టు లోపల దయ్యం ఉందటరా. అరే అవన్నీ ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజంరా, చూపెడతావా నీకు? ఏమని? అరే నువ్వు ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నావారా? అరే నీకు చూపెడతా పారా. అరే ఇది జూలై రా, ఏప్రిల్ కాదు. నువ్వు దారా. అవో అవో నువ్వు దా, నువ్వు చూపెడతావా? నిజం చూపిస్తా బారా. నిజంగా రా, దయ్యం అలా దయ్యం గియ్యం లేకపోతే నీకుంటే దానిపై భరతే. అర్థమైందా? అరే గీచెట్టే రా. రారా మెలాడుతున్నావు. గీచెట్టే రా. గీచెట్టే మాట్లాడింది. హలో నువ్వు ఉన్నారా? దయ్యం గారు, దయ్యం గారు ఎక్కడ్రా? ఎక్కడ్రా? కనిపించలేదు, వినిపించలేదు. ఏది ఎక్కడ ఎక్కడ? అరే ఇంతకు ముందు మాట్లాడిందిరా. ఇసుగిట్లా చేసింది ఏది నీకు? ఇంకోసారి నువ్వు దయ్యం బియ్యం అనాలి. ఎలుగుబంటికి పట్టిద్దారా బాయ్. ఎక్కడుందిరా? దయ్యం లేదు గియ్యం లేదు. నిన్న తాగింది దిగలేదు నీకు, అంతే. నేను కలగనట్టున్నాను, అదే చేసుకుంటూ ఉంటున్నాను అంతే. ఇంకోటి నిజంగానే మాట్లాడిందిరా. ఎవరికయ్యా దయ్యం కూడా ఇంకో నాతో నన్ను పోతడానికి ఇద్దరు పోతుంది. నిజంగానే మాట్లాడింది. ఏం మాట్లాడుతుంది మళ్ళీ? ఇంత మంచిగా ఉంది చెట్టు, దయ్యం ఉంది, బియ్యం ఉంది అంటారు. నాకు ఎప్పుడు కనిపించలేదు. అడుగుయా. అరే నిజంగానే మాట్లాడిందిరా నాతోటి. ఏంటి స్వామీజీ, మా పాప వారం రోజులు వస్తామని చెప్పిండు. స్వామీజీ చెప్పింది నిజం కావాలి. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో నాన్న. హలో కావ్య, బాగున్నావా అమ్మా? సరే సరే, ఓకే అమ్మా. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. సరే ఓకే, ఉంటున్నా. ఓకే బాయ్ నాన్న. అసలు నేను చూసి నవ్వద్దామా నిజమా? మళ్ళా చెట్టు ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి రేపు పోయి కన్ఫర్మ్ చేసుకోవాలి. హలో, ఏంటి మళ్ళీ వచ్చారు? అసలు ఇది నిజమేనా? నాకు తెలియదు అసలు నేను ఎవ్వరికి ఏమి ఇబ్బంది చేయలేదు. నన్ను ఇంత టార్చర్ చేయకూరు మీరు ప్లీజ్. అయ్యో, నేను ఈ చెట్టులో ఉన్నది నిజమండి.
మీతో ఆటలాడితే నాకేమొస్తుంది చెప్పండి. మరి ఎందుకండి నేను ఒక్కడనే దొరికినా మీకు? మొత్తం ఆడుకుంటురా నాతోటి. నిన్న మా ఫ్రెండ్ని తీసుకొస్తే వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? మీ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడండి? నిన్న ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నది మీరు ఒక్కరే కదా, నన్ను చూసి పారిపోయారు కదా. అదేంటండి నిన్న సాయంత్రమే కదా మేము వచ్చినాం 5:30కి. ఏమో అండి, నేను నిన్న 5:30కి ఇక్కడ లేను. అసలు ఇవ్వాలండి మీరు చెట్టు లోపలికి ఎందుకు వేరు? కొంపదీసి మీరు దయమా? ఏమో అండి, అసలు నేను ఈ చెట్టులోకి ఎందుకు వచ్చానో అస్సలు అర్థం కావడం లేదు. అసలు మీ డీటెయిల్స్ అన్నీ చెప్పండి నాకు. నా పేరు కావ్య, నేను యూఎస్లో ఉంటాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. అసలు నిన్న నుంచి మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, నిన్న ఏం జరిగింది చెప్పుర్రి. నేను నిన్న రోజులానే ఆఫీస్ నుండి వచ్చి పడుకున్నాను. తర్వాత సడన్గా ఈ చెట్టులోకి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఏంటి మీరు పడుకున్నాక ఈ చెట్టు లోపలికి వచ్చిర్రా? అసలు మీరు నిద్ర లేచిరా మళ్ళా? అవును, లేచాను. ఈరోజు ఆఫీస్ కూడా వెళ్ళొచ్చాను. మళ్ళీ ఈ చెట్టులోకి వచ్చాను. అసలు మీరు పడుకున్నాక చెట్టు లోపలికి ఎట్లా వస్తున్నారు? లేచిన తర్వాత మీ రియల్ లైఫ్లోకి యథావిధిగా ఎట్లా వెళ్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం సేపు ఇక్కడ ఉంటారా? నాకు కొంచెం భయంగా ఉంది. మిమ్మల్ని చూసి నేను భయపడాలి? ఎందుకండి భయం? నేను దెయ్యాన్ని కాదులేండి. సరదాగా అన్నాను లేండి, ఉంటాను. ఇంకా చెప్పండి, మీ పేరేంటి? హర్ష అండి. ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? ఏంటండి, నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్తున్నారు. ఐఎమ్ జాబ్ ట్రయల్స్. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలానే ఉన్నారు కదా, నాకు కూడా మీ మాటలు వింటే నేను ఎక్కడో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది, పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా చూస్తే మీకు ఏదో అయిందనుకుంటారు. చీనా బ్రతుకు ఎందుకంటే ప్రేమంట సినిమా లాగా అయిపోయింది. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. హలో, వస్తున్నారా? ఉండు రాకండి. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, వెళ్ళాలి, రేపు కలుద్దాం. రేపు నేను వస్తానన్న గ్యారెంటీ ఏముంది? మీరు తప్పకుండా వస్తారు, నా మనసు చెప్తుంది, మీరు వస్తారు. చూద్దాం. రేపు కలుద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను మందు దాకా 24 గంటలు అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నాకు డబ్బులు వాట్సాప్లో పంపించగలరని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి వైరల్ చేయగలరని నా యొక్క మనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి దీన్ని అన్ని గ్రూప్లకు ఫార్వర్డ్ చేయండి. దీన్ని కొంచెం వైరల్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, కొంచెం కోటర్ కోసానికి ఇది నా యొక్క తాపత్రయం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వాట్సాప్లో డబ్బు పంపించగలరని నా యొక్క మనవి. హాయ్ అండి కావ్య గారు, ఎందుకు మాట్లాడతలేరు? మీరు వచ్చారని నాకు తెలుసు, మాట్లాడండి, యాక్టింగ్ సరిపోతుంది. ఇంకా అయ్యో జాగ్రత్త అండి హర్ష గారు. మీరు చెప్పానా మీరు వచ్చారని? మీరు భలే మాట్లాడతారండి. ఓకే, ఇక నుంచి మనం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అండి. కానీ ఇక నుంచి మీరు నన్ను కావ్య గారు అని పిలవకండి. నిన్నటికి ఈ రోజుకే పేరు మార్చుకున్నారా అండి? అది కాదండి, కావ్య అని పిలవండి. నేను కూడా మిమ్మల్ని హర్ష అని పిలుస్తాను. ఏమైనా తిన్నారా అండి? కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఓ అవును కదా, మీరెలా తింటారు?
ఏంట్రా డల్గా ఉన్నావు? హర్ష, నిన్నే. ఏం జరిగింది? నేను మాట్లాడేది నీతోనే, బండరాయితో కాదు. మా ప్రాబ్లమ్స్ నీకేం అర్థమైతే? అసలు మనిషి అయితే కదా. ఏంటి హర్ష అలా మాట్లాడుతున్నావు? అవును, నాకెందుకు అర్థమవుతాయి. 12 గంటలు మాత్రమే మనిషిని, మిగతా 12 గంటలు ఇలా. ఓ సారీ, ఏమనుకోకు ప్లీజ్. ఓ, కోపం తగ్గిందా? ఏంటి నువ్వు ఫీల్ అవ్వలేదా? అన్నది నువ్వే కదా, ఎందుకు ఫీల్ అవుతా? ఏదో మనకి యాక్షన్ వస్తుందా లేదా అని ట్రై చేశా. ఏం లేదు, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫస్ట్ రౌండ్లోనే నేను డిస్క్వాలిఫై అయినా. ఇంకా చాలాసార్లు ఫస్ట్ సెకండ్ రౌండ్లలోనే నేను డిస్క్వాలిఫై అయిపోయినా. నాకు జాబ్ వస్తుందో రాదో కూడా నాకు అర్థమవుతుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు హర్ష? మనం ఏం పోగొట్టుకున్నా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. నువ్వు మళ్ళీ ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తా. నిజంగానే చేస్తారా? నిజంగానే చేస్తా. ఓ థ్యాంక్ యూ. నో మెన్షన్. అరే రంగయ్య దగ్గర అప్పు చేసినావారా? చేసిన. ఎందుకు? అరే మా నాన్నకు చేరిగిందిరా. ఎప్పుడు? మొన్న. నేను ఇలా పొద్దున మీ నాన్నని కలిసిన, మంచిగానే ఉన్నాడు. నువ్వు తాగడానికి కదా అప్పు చేసేది? అవును, తాగడానికి. అయితే అసలు నువ్వు మారవారిగా. అరే జీవితంలో అప్పులు చేసుకుంటూ పోతే అప్పులే ఉంటాయి. జర బంద్ చేయరా, జర మారరా నువ్వు. జర బాగుపడడానికి ఆలోచించరా, జర మారు. ఇంకెన్ని రోజులు ఇట్లా? చెప్పు, నేను అడుగుతున్నా, చెప్పురా. అంతేనా? నేను మళ్ళీ ఒకసారి చూసే వరకు నువ్వు తాగుడు మొత్తం బంద్ చేయాలి. అసలు నిన్ను నా దోస్త్ అని చెప్పుకోవడానికి ఇజ్జత్ అనిపిస్తుందిరా. నువ్వు తాగుడు బంద్ చేయకపోతే జీవితంలో నీ ముఖం నేను చూడరా. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. కావ్య, కావ్య, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ హర్ష. థ్యాంక్ యూ. ఏంటి కావ్య ఈరోజు డల్గా ఉన్నావు? డల్గా ఉండడం తప్ప ఏం చేయాలి? అసలు నేను ఈ 12 గంటలు నా ఆత్మ ఈ చెట్టులో ఎందుకుందో అర్థం కావడం లేదు. నా జీవితం మొత్తం ఇలాగే ఉంటుందా అని భయం వేస్తుంది. అవును, నీ ప్రాబ్లంకి ఖచ్చితంగా పరిష్కారం కనుక్కోవాలి. నేను కనుక్కుంటా కావ్య, నువ్వు టెన్షన్ పడక ఆ విషయం మీద. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? దీనికి ఏదో పెద్ద మిస్టరీ ఉన్నట్టు అనిపిస్తుంది. కంపల్సరీ ఈ మిస్టరీని తెలుసుకోవాలి. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంది. కావ్య నిజానికి ఆ చెట్టులో ఎందుకుందో నాకు తెలుసు.
కావ్య అసలు ఆ చెట్టులో ఉండడానికి కారణం ప్రేమ. ఏంటి ప్రేమ? అప్పుడే మర్చిపోయావా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. సరే నా పేరు బన్నీ. నీ పేరు ఏం పేరు? నా పేరు విన్ను. ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్? నేను చెప్పేది ఆచరించు. రేపు మేము వారాన్ని వెళ్ళిపోతుంది. అవును, అదే నాకు బోర్ కొడుతుంది కదా. బోర్ కొడితే మనం పెట్టిన చెట్టు కాడికి ఆ చెట్టు నేనే అనుకో. గుర్తొచ్చినప్పుడు అలా చెట్టు పడుకో. ఆగు నాయనా. అది నీకు అనవసరం. 10 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. అంటే చిన్నప్పుడు నేను ఆడుకున్న విన్ను ఇప్పుడు నాతో మాట్లాడిన అమ్మాయి ఒక్కటేనా? అవును నాయన. అసలు కావ్య చెట్టులోకి ఎందుకు దూరింది స్వామి? అయినా ఒక మనిషి బ్రతుకుండగా శరీరం నుండి ఆత్మ ఎలా వేరవుతుంది? మనుషులు నిద్రలోకి వెళ్ళిన తర్వాత శరీరం నుండి ఆత్మలు వేరై సమస్త సృష్టిలో ఎక్కడికైనా వెళ్ళి సంచరిస్తాయి. దూరాలు శరీరానికే కానీ ఆత్మలకు కాదు. అందుకే ఆమె నిద్రలోకి వెళ్ళిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరై ఆ చెట్టులోకి ప్రవేశించి నీతో మాట్లాడగలుగుతుంది. నేను చిన్నప్పుడు నాటిన మొక్కలో ఆమె తనని చూసుకోమని చెప్పింది, గుర్తుందా? అవును స్వామి. అలాగే మీ చిన్నప్పుడు ఒక చిన్న స్వామీజీ 10 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాడు కదా, అది ఇదే నాయన. గుర్తుందా? అవును స్వామి, నిజమే, గుర్తొచ్చింది.
ఇక నీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికిందనుకుంటున్నా. ఇక నీవు వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం తెలియదు. ధన్యవాదాలు స్వామి, వెళ్ళొస్తా. హర్షకు నాకు ఉన్నది స్నేహం మాత్రమే కాదు, అంతకు మించి ఇంకేదో ఉంది. హర్షను నేను ప్రేమిస్తున్నానా ఏంటి? ఏది ఏమైనా హర్షకి ఈరోజు నా ప్రేమ విషయం చెప్పాల్సిందే. హాయ్ హర్ష, నీకోసం ఎదురు చూస్తున్నా. నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అసలు ఈ చెట్టు లోపలికి ఎందుకు వచ్చావో నాకు తెలిసిపోయింది కావ్య. అవునా? ఎందుకు వస్తున్నాను? అసలు ఈ ఊరి పేరు తెలుసా నీకు? నువ్వు నేను చిన్నప్పుడు ఆడుకున్న ఊరు రామాపురం. నన్ను గుర్తుపట్టావా? బన్నీ? అవును, గుర్తుపట్టావా? నేను నీకు ఒక విషయం చెప్పాలి కావ్య. ఐ లవ్ యూ కావ్య. ఏంటి కావ్య మాట్లాడవు? నీకు ఇష్టం లేదా? నాకు కోపం వస్తుంది హర్ష. నీకు ఇష్టం లేదా కావ్య? నా నోటి నుండి రావాల్సిన మాట నీ నోటి నుండి వచ్చినందుకు. కావ్య, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఈ చెట్టులో ఉంటావు? నేను చూడాలనిపిస్తుంది నాకు. ఒక ఐడియా. నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి నేను రోజు ఇక్కడికి ఈ చెట్టులకి వస్తున్నాను. నేను యూఎస్ నుండి మనూరికి వస్తాను, అప్పుడు టైం చేంజ్ ఉంటుంది కాబట్టి నేను ఈ చెట్టులకి రాను. ఎలా ఉంది ఐడియా? నైస్ ఐడియా, వెంటనే బయలుదేరు. సరే, నేను బయలుదేరుతున్నా. ఇంకా సేపట్లో నీ నంబర్ చెప్పు, కాల్ చేస్తాను. మొబైల్ నంబర్ 7893. ఓకే, నీకు కాల్ చేస్తా. ఇక చెట్టుతో మాట్లాడడం మానేసి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. వెంటనే బయలుదేరు. నంబర్ ఫోన్ నుంచి. హలో, ఎవరు? కావ్య? కావ్య ఎక్కడున్నావు కావ్య? నన్ను కలవడానికి వస్తున్నావా? ఊరి దగ్గరికి వచ్చేసినావా? ఎక్కడికి వెళ్తాం మరి? హనుమాన్ టెంపుల్ దగ్గర మామిడి తోట ఉంది కదా, అక్కడికి వచ్చేసి అక్కడికి వెళ్తాం. సరే కావ్య, తొందర వచ్చేసి 1 అవరా? సరే, తొందరగా రా, నేను ఆడ వెయిట్ చేసి ఉంటాను నీకోసం. ఓకే కావ్యద్దా.
నాకు వినాలనిపిస్తుంది కావ్య. మాట్లాడు కావ్య, మాట్లాడు కావ్య. కావ్య అసలు ఎందుకు పరిచయం అయినావు నాకు ఎందుకు మాట్లాడినావు? ఇప్పుడు ఎందుకు కనబడతలేవు? నీ మాటలు వినబడతలేవు. వస్తా అని చెప్పి నువ్వు ఎందుకు వస్తలేవు కావ్య? అసలు ఎక్కడున్నావు కావ్య? నువ్వు మాట్లాడు కావ్య. అన్నాడు అరే కావ్యరా 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 ఏమైంది అసలు నీకు? నువ్వు కావ్య కాలే కన్నే రాయనే చెల్లి నీ వల్లే కడే కడే ఉదయమోన ఉదయమోనే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావురా? రారా చెప్పు శివ, ఏమైంది? నీ కాల్ చేసి చెప్పాను కదా నాకు యుద్ధం గురించి. అవునా, అయితేనేనా అబ్బాయి? ఓకే ఓకే ఓకే. ఇట్లా 10 minutes బయటకి వెళ్ళు, తనతో నేను పర్సనల్గా మాట్లాడతాను. ఓకేనా? చెప్పు బాబు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏం లేదు సార్. నార్మల్గా బయట పోదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిండు. నాకేం ప్రాబ్లం లేదు, నేను నార్మల్గా ఉన్నా. బాబు ఏం లేదు, నిన్ను చూస్తే నువ్వు బాగా దేని గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు బాగా? చెప్పు బాబు. ఓకే బాబు, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. ఒకసారి నువ్వు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్ రమ్మని ఒకసారి.
చూడు శివ, మీ ఫ్రెండ్ చెప్పేదంతా నాకు బాగా అర్థమైంది. అతడు చెప్పినట్టు కావ్య అనే అమ్మాయే లేదు. అదేవిధంగా అతడు చెట్టుతో మాట్లాడేది కూడా అతడు ఊహించుకున్న అదంతా భ్రమ అనుకుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలి కావ్య. ఐ లవ్ యూ కావ్య. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను. సో అవి వాడితే సరిపోతుంది, ఓకేనా? ఏమేమిరా? అరే వస్తుంది, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం, వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి కాల్ చేస్తాను, చెయ్యి మరి. కలుస్తలేదు శివ, మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. అరే చూద్దాం బా. అరే ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాం రా, వస్తుంది ఇంట్లో మనం చూస్తుర్రా పారా. అరే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందాం రా, వస్తుంది రా. విషయం పట్టినట్టుందిరా, వస్తుంది రా. చెప్పేది ఇంత చెప్పేది అరే వస్తుంది. ఏం చెప్పారా నీకు? చెప్పేది ఇంట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాం శివ, ఇంకొక హాఫ్ అన్ అవర్ వస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్. నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతలేదు. అరే నువ్వు పోరా, నేను ఉంటా పో, నువ్వు పోరా బా, ఇంటికి వెళ్దాం పా. వస్తుందిరా కాదు, వస్తుందిరా. చెప్పి తింటరా పారా, మనం ఏం చెప్తురా పారా, పోదా ఇంటికి పోయింది రారా. అరే కావ్య రాదురా, కావ్య రాదు. అరే హర్ష, అరే కావ్య వస్తుందిరా, రేపు వస్తుందిరా, రారా పారా. అరే హర్ష, అరే హర్ష, రేపు వస్తుంది కావ్య, వస్తుంది రేపు వస్తుందిరా. ఖచ్చితంగా వస్తుందా? పొద్దుగానే ఉన్నాడు. అరే నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి 10 days అవుతుంది. ఏం సంగతి, అంత మంచిదేనా? అంత మంచిదే. అయితే ఇక్కడ ఎందుకు వాడినావు? కొంచెం పని బాగా చేసేసి అలా సరే అవునైనా హర్షవాడు ఏంద్రా కనిపిస్తలేడు? దాని గురించి ఏం చెప్పాలని భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. ఏమైంది? ఏం చెప్పాలి? అలా జరిగిన తర్వాత బయటికి రావడం లేదు. అరే ఎప్పుడు వాడు నవ్వుకుంటుండేటోడు కదా, ఇట్లా ఎందుకైంది? నిద్రలో కూడా కావ్య కావాలని పలకరిస్తుండ్రా. పాపంరా. అరే ఏం పేరు అన్నావు? కావ్య. ఎందుకు పేరు ఎక్కువ విన్నా? కొంపదీసి ఆ అమ్మాయి కాదు కదా?
అరే వాళ్ళ నాన్న పేరు ఏమన్నా చెప్పిండా? శ్రీనివాస్ అన్నాడు గుర్తు. అరే ఆ అమ్మాయి ఉందిరా. ఏంటని మరి ఇది? నిజం రా, నేను 10 days బ్యాక్ ఊరికి వచ్చిన కదా, అప్పుడు నాతో పాటు బస్సులో వచ్చింది. ఇద్దరం ఒకటే కాడ బస్ స్టాండ్లో దిగినాం. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి మనం తీసుకెళ్ళాడు. నేను దూరం నుంచి అబ్జర్వ్ చేసిన. అరే వాళ్ళ నాన్న ఇక్కడే ఉంటాడు కదా, పోయి కలిసేద్దాం పా. అరే వాళ్ళ ఇంటికి 10 రోజుల నుండి తాళం వేసిందిరా. అరే ఏంటా? ఆ రోజు వాళ్ళ నాన్నతో పాటు ఇంకొక వ్యక్తిని చూసిండ్రు అక్కడ. ఎవరు తత్తలేరు. ఆయన ఒక మానసిక వైద్యుర్రా. ఆయన పేరు ఏదో ఉంది. వినయ్. ఇతనేనా? ఇతనే. అరే ఇంతకు ఇతను నీకే తెలుసా? అరే మొన్న ఇతని దగ్గరికి రాష్ట్రగాడిని తీసుకెళ్ళింది. అంటే హర్షగాడు ఊహించుకుంటుడు, ఇమాజినేషన్ చేసుకుంటున్నా అంటే చెప్పింది ఇతనే. అరే అతనికి ఒకసారి కాల్ చేయరా. రేపు పోయి కలుద్దాం రా. ఇప్పుడే ముట్టింది. నాకు ఇవాళ కొంచెం చిన్న పని ఉంది. సరే ఓకే. అరే ఒకసారి హర్షగాన్ని కలిసేద్దాం పారా. అరే ఇప్పుడు వాడు ఇంటికాడ ఉన్నాడు, మామిడి తోటలో ఉంటాడు. ఈ టైంలో ఏం చేస్తారా? ఆ అమ్మాయి గురించే రోజు కలవడానికి మామిడి తోటకి వస్తుంది. అవునా? అవును. ఆ అమ్మాయి వచ్చినా రాకపోయినా రోజు అయితే వీడైతే వెళ్తుండు మామిడి తోట. సార్ మీరు నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం? నేను మీకు ఏ అబద్ధం చెప్పలేదు. చెప్పారు సార్, మీరు చెప్పారు. మీరు ఎందుకు చెప్పారు సార్ అబద్ధం? చూడు బాబు, నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదు. అసలు కావ్య అనే అమ్మాయి లేదు, అదంతా అతని ఇమాజినేషన్ ఓన్లీ. ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారు? కావ్య లేకపోతే వాడు బతకడు సార్. చూడు బాబు, కావ్య వాడి జీవితంలో ఉంటే వాడు బతకడు, అదంతే. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. ఒకరిని అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్కి వెళ్ళి మీరు కలవండి. మీకు అన్ని విషయాలు అక్కడికి వెళ్తే తెలుస్తాయి బాబు. తీసుకోబో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అరే ఆ విషయం ఏంటిదో నువ్వు రేపు పోయి కనుక్కో. నాకు రేపు పని ఉంది ఆఫీస్లో, నాకు కలవదు. సరేనారా? సరే నేను వెళ్తలేదు. వెళ్ళు. సరేనా? సరే వెళ్తున్నా. మరి ఇంటికెళ్ళా? సరే వెళ్ళా. అన్నీ మా గురువు గారి.
నీకోసమే ఎదురు చూస్తున్నా. వినయ్ పంపించాడా? కూర్చో నాయన. మీకెలా తెలిసిపోయింది స్వామి? నాకు అన్నీ తెలుసు నాయన. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడగడానికి వచ్చావు. అవును స్వామి. కావ్య నిజంగానే ఉంది నాయన, అది భ్రమ కాదు. అవునా స్వామి? అవును నాయన. కావ్యకి హర్షకి పెళ్ళి ఈ జన్మలో కాదు నాయన. ఎందుకు స్వామి? వాళ్ళిద్దరూ కలవరు. ఎందుకు? కావ్యకి దోషం ఉంది నాయన. దోషమా? దోషం ఏంటి స్వామి? కావ్య ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆమె భర్త ఒక వారంలోగా మరణిస్తాడు. ఆ దోషం వల్లనే కావ్య హర్షలు కలవకుండా కావ్య తండ్రి వినయ్లు హర్షకి మాయమాటలు చెబుతూ అసలు కావ్య అనే అమ్మాయే లేదని, అదంతా ఒక భ్రమ అని హర్షని నమ్మిస్తున్నారు. ఇదంతా హర్ష బ్రతుకుండడం కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం. అవునా స్వామి? అవును నాయన, జరిగింది ఇది. మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? అన్నిటికీ ఆ కాలమే పరిష్కారం చూపుతుంది నాయన. ఇప్పుడు కావ్య ఎక్కడ ఉంది స్వామి? కావ్య విదేశాలకు వెళ్ళిపోయింది నాయన. అలాగా స్వామి? నేను వెళ్ళొస్తాను. అరే హర్ష, అరే నిజం ఏంటో నేను మనసు తెలుసు. కావ్య వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. నమ్మకమే నిలబెడుతుంది. నువ్వు బలంగా కోరుకో, కంపల్సరీ జరిగి తీరుతుంది. మీద నాకు నమ్మకం ఉన్నది, బాధపడకు. నువ్వు కంపల్సరీ వస్తుంది చూడు. అరే నువ్వు కొద్దిగా డల్లుగా ఉండకురా, నాకు కొంచెం ఏటనిపిస్తుంది. మా ఇంట్లో కూడా నన్ను నమ్మలే, నువ్వు నమ్మినావు. ఇప్పుడు నువ్వు ఇట్లుంటే నాకు బాధ అనిపిస్తుంది రా. ప్లీజ్ రా, అరే నా కోసం కొంచెం ఇబ్బంది లేకుండా ప్లీజ్ రా. వస్తుంది రా, కావ్య కంపల్సరీ వస్తుంది. అరే టైం 11 అవుతుందిరా, వారా ఇంటికి వెళ్ళొస్తా. రా. అరే నువ్వు వెళ్ళురా, నేను వస్తా. అరే రారా, కావ్య కంపల్సరీ వస్తుంది. రారా, వెళ్ళురా, నేను వస్తా. అరే డల్లుకుండకురా. మరి నేను వెళ్తున్నా, జాగ్రత్త. ఓకే? హలో, శ్రీనివాస్ గారేనా? నేను రామచంద్రం వాళ్ళ అబ్బాయిని. మీ ఊరే? ఎక్కడున్నారు సార్? మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడు కలుద్దాం? ఈవినింగా? ఓకే, ఎక్కడ? మీ పొలం దగ్గరనా? ఓకే, వస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో హలో అన్న, శ్రీనివాస్ గారంటే? నేనే. ఫోన్ చేసింది మీరేనా? నేనే. పదండి, ఏదో మాట్లాడాలన్నారు. మా ఫ్రెండ్ హర్ష గురించి. నువ్వేంటయ్యా పిక్చర్ గురించి మాట్లాడేది? సార్ నిజం మొత్తం నాకు తెలుసు సార్, సమాజం మొత్తం చెప్పాడు. మీ కూతురు వాళ్ళు ఒకరి జీవితం నాశనం కావద్దని అలా చేశారని నాకు తెలుసు సార్. గొప్ప మనసు సార్ మీరు. గొప్ప మనసు నాది కాదయ్యా, కావ్యది. తన జాతకంలో దోషం ఉందని తనే మా చేత ఈ నాటకం ఆడించింది. నాలో నీకు నీలో నాకు సెలవేనా, ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా, నీ కబురింక విననంటున్న హృదయాన, నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా, నాకే సాధ్యమా నన్ను క్షమించు హర్ష, నా వల్ల నీకేం కాకూడదు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి హర్ష. ప్రేమను కాదనే బదులే
క్షమించు హర్ష. నువ్వు వచ్చి అలా చెట్టు దగ్గర ఏడుస్తూ ఉంటే నీకంటే 10 రెట్లు ఎక్కువ ఏడ్చాను. మన ప్రేమ ఎప్పటికీ తరిగిపోని సముద్రంలా ఉండాలి హర్ష. అందుకే ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదు. ఇలా చేసినందుకు నన్ను క్షమించు హర్ష. అమ్మాయిలు ఈ రోజుల్లో షాపింగ్ కోసం, డబ్బుల కోసం అబ్బాయిని వాడుకొని వదిలేసే ఈ రోజుల్లో తను ప్రేమించిన వ్యక్తికి ఏం కాకూడదని తనే మా చేత ఈ నాటకం ఆడించింది. అంతేకాకుండా తన వల్ల ఎవరికి ఏ హాని జరగకూడదని, ఇక మీదట తన జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. దేవుడు దాని తలరాతను అలా రాశాడు. తను ప్రేమించిన వ్యక్తిని కలవాలని, కలిసి ఉండాలని కోరుకుంది. తను అనుకుంటే సరిపోదు కదా, పైన వాడు కూడా అనుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ సార్. అన్నట్టు ఇప్పుడు కావ్య యుఎస్ వెళ్ళిపోయింది. చిన్నప్పుడే స్వామీజీ చెప్పిండు అమ్మాయిని ఎక్కడికైనా దూరంగా పంపించమని. అప్పుడు అలా ఎందుకు చెప్పిండో ఇప్పుడు అర్థమైంది. 10 రోజుల ప్రేమనే తట్టుకోలేకపోయింది. ఇక్కడ ఉంటే 20 సంవత్సరాల ప్రేమను ఎలా తట్టుకునేదో. అందుకే చిన్నప్పుడే అమ్మాయిని యుఎస్ పంపించడం నయమైంది. ఇక ఈ ఊరు నుండి నేను పర్మనెంట్గా వెళ్ళిపోతున్నా. హర్ష జాగ్రత్త. నీలాంటి ఫ్రెండ్ ఉండడం వల్ల హర్షకేం కాదులేదు. శిష్య, గురువర్య, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నావా? తను ప్రేమించిన కావ్య పేరును 10,000 సార్లు లిఖించమని చెప్పు. అదే ప్రేమ కావ్యం అవుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభమస్తు. అలాగే గురువర్య. నాయనా, ఈ పుస్తకాన్ని అందుకో నాయనా. నీ ప్రేమకు గుర్తైన కావ్య అనే పేరును ఇందులో 10,000 సార్లు నీ మనసులో స్మరిస్తూ లిఖించు నాయనా. అదే ప్రేమ కావ్యం అవుతుంది. ధన్యోస్మి స్వామి. అంతా శుభం కలుగుగాక. అయ్యా, 10,000 సార్లు ప్రేమ కావ్యం పూర్తయింది. కొత్త నెంబరా? హలో కావ్య, అసలు ఏమైపోయినావు కావ్య? నీకోసం ఎంత బాధపడుతున్నా తెలుసా? అందరూ పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. నువ్వు అసలు ఏమైపోయినావు? ఫోన్ లేదు. సరే కావ్య, నువ్వు చెప్పినట్టే జాబ్ చేస్తా కావ్య. ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పు. రేపు వస్తావా? సరే కావ్య, నేను జాబ్లో జాయిన్ అవుతా. సరే కావ్య, రా రేపు రా. సరే. హాయ్ రా. హాయ్. డిన్నర్ అయిందా? జస్ట్ నౌ. హర్షవాడేంద్ర ఇటు వస్తుండు. ఏమోరా, నాకు అర్థమైతలేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు. అదే. నేను ఇంత హ్యాపీగా ఉన్నావు? కావ్య వచ్చేసింది, కలిసింది. పెద్దవాళ్ళు కూడా మ్యారేజ్ ఒప్పుకున్నారు. 1 వీక్లో మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఇంకా అదే వచ్చిందా? నాకు బయట పెళ్లి పనులు ఉన్నాయిరా, చూసుకోవాలి. మీరు దగ్గరుండి పెళ్లి బాధ్యతలు అన్నీ స్వీకరించండి. ఓకేరా, వెళ్తున్నా. పనులు ఉన్నాయి. రండి, ఇంటికి రండి. సరే వస్తాం, వెళ్ళు. ఏం మాట్లాడుతుంది అసలు? అరే ఇది కావ్య వచ్చింది అంటుండు. ఇది మళ్ళీ ఊహించుకుంటుండా? కావ్య వచ్చింది నిజమే, కానీ వచ్చింది కావ్య కాదు. ఏంటి? అవునా? హర్ష అంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఆమె ఎవరో కాదు, మా కజిన్ ప్రియా.
చిన్నప్పుడే ఆ అమ్మాయిని కూడా యూఎస్కి పంపించారు స్టడీస్ కోసం. కాలం గడిచే కొద్దీ ఆ ఇష్టం ప్రేమగా మారిపోయింది. ఒకరోజు నాకు కాల్ చేసింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అవి నాకు ఇష్టం లేదు, నేను హర్షం తప్ప ఇవన్నీ పెళ్లి చేసుకున్నాను నాతో చెప్పింది. అదే టైంలో హర్ష డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రియను హర్షకు కాల్ చేసి కావ్యలా మాట్లాడమన్నాను. హర్ష కాల్ చేసింది కావ్యనే అనుకొని ఇద్దరు కలుసుకొని కావ్య తన కోసం వచ్చిందని కొన్ని రోజులకు ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళను పెళ్లికి ఒప్పించారు. ఆ విధంగా ప్రియ హర్ష ప్రేమ సక్సెస్ అయ్యింది. భలే మేనేజ్ చేసినారా? ఏం చేయాలరా, ఆ అమ్మాయి వీళ్ళు లేకపోతే చచ్చిపోతా అంటుంది. వీడు కూడా పిచ్చోడు అయిపోతున్నాడు కావ్య లేకపోతే. కావ్య ప్లేస్ నేను రీప్లేస్ చేసింది బెటర్ అనిపిస్తుంది నాకు. మంచి పని చేసినారా? మీకు కూడా పిచ్చోడే అవుతుంది. అరే ఒక్క విషయం, ఈ విషయం మొత్తానికి కానీ తెలియదు. ఎప్పటికీ తెలియవద్దు. ప్రేమ ఒక వరం, ప్రేమించబడటం అదృష్టం, ఆ ప్రేమను పొందలేకపోవడం శాపం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ క్రేజీ డ్రీమ్స్ ఫర్ ఎవర్ని మీరు ఇట్లనే అభిమానించాలని కోరుకుంటూ, మమ్మల్ని ఇంకా ఇట్లనే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ మన వెబ్ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.